హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనము మిత్రలాభంలో 6వ కథ చెప్పుకుంటున్నాము కదా. ఎలుక, కాకి మరియు తాబేలు మధ్య స్నేహము ఎలా ముందుకు సాగుతుందో. అయితే మూషికము తన కథ చెప్పుకుని వస్తుంది. తను ఎందుకు ఒంటరిగా అడవిలో ఉంటున్నానని. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నివాసం ఉండేది. అతను పెట్టే అటక మీద పెట్టే ఆహారం తింటూ మంచిగా ఉంటూ ఉండేది ఆ ఇంట్లోనే. కానీ ఒకరోజు బ్రాహ్మణుడికి అనుమానం వచ్చి ఆ అటకని పగలు కొట్టేస్తాడనమాట. ఎందుకు ఇక్కడ ఎలాగ ఎప్పుడు ఉంటుందని. అయితే అతనికి ధనప్రాప్తి లభిస్తుంది. ఆ ధనప్రాప్తి లభించిన తర్వాత వారి జీవనశైలి మారిపోతుంది. వారు కొత్త ఇల్లు కట్టుకుని అంతా హాయిగా ఉంటారు. అప్పుడు ఎలుకని వెళ్ళిపోమని చీచీమని కొట్టి పంపేస్తాడనమాట. అది ఎలుక బాధపడి ధనము ప్రాప్తి అయిన తర్వాత మనుషులు మారిపోతారు అని గ్రహించి ఇట్లా అడవికి నిర్జీవమైన ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఆ స్టోరీ చెప్తుందన్నమాట కాకితో మరియు తాబేలుతో. అయితే తర్వాత ఏంటి అంటే వీరి గుంపులో ఒక జింక వస్తుందన్నమాట. సో జింకతో స్నేహము ఎలా ఉంటుందో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.